చేసుకున్నాం. సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రికి పంపిస్తాం. గౌరవ సభ్యులు రామదాస్ నాయక్ గారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు ఏదన్నా ఇది సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు స్పీకర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గిరిజన నియోజకవర్గం వైరా ప్రజలందరికీ కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీ పంపిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ కార్యక్రమానికి గిరిజన జాతి బంజారా జాతి సమాజానికి సేవాలాల్ మహారాజ్కి కార్యక్రమానికి సెలవు దినం ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, వైరా నియోజకవర్గం పూర్తిగా గిరిజన నియోజకవర్గం. ఇటు ఆంధ్రాకి, ఇటు వరంగల్ జిల్లాకి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ ప్రాంతానికి విస్తరించిన ప్రాంతం. అక్కడ సీతారామ ప్రాజెక్టు మా జూలూరుపాడు మండలం నుంచి జాయిన్ అవుతుంది, చివరగా కారేపల్లి మీదకి వెళ్ళిపోతుంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా అక్కడ మాకు ఏం అవకాశాలు లేవు, ఒక్క పట్టణం లేదు, అన్ని గిరిజన ప్రాంతాలే. ఆ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉన్న చెరువుల్ని నీళ్లు మీ ద్వారా నింపించే విధంగా ప్రభుత్వానికి చెప్పమని చెప్పేసి మిమ్మల్ని తమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వైరా ప్రాజెక్టు 18 అడుగులు నీళ్లు వచ్చే విధంగా, దాని సామర్థ్యం పెంచే విధంగా మిషన్ భగీరథ నీళ్లు కూడా అందులో కలుపుతున్నారు కాబట్టి చివరి దాకా నీళ్లు పోటాలి, రైతులకి తాగటానికి నీళ్లు కూడా సరిపోవట్లేదు. దాని సామర్థ్యాన్ని పెంచి 18 అడుగుల వరకు నీళ్లు ఉంచే విధంగా మన ప్రభుత్వం వారికి ఆదేశించమని మనవి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, దాని కింద కుడి ఎడవ కాలువల్ని రివిట్మెంట్ చేసే విధంగా ప్రభుత్వానికి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొణిజల్ల మండలానికి, ఏనుకూరు మండలానికి ఒక కాలువ నాగార్జున సాగర్ కాలువ వస్తుంది అధ్యక్ష, అది పూర్తిగా కింద డైరెక్ట్గా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది, మాకు ఉపయోగం లేకుండా ఉంది. మా 2 మండలాలకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇప్పించేటట్టుగా ప్రభుత్వానికి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, మన జూలూరుపాడు మండలంలో 18 సంవత్సరాలైంది అధ్యక్ష, 30 పడకల ఆసుపత్రి కట్టి స్టాఫ్ ఉన్నారు కానీ దాని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. దయచేసి దాన్ని అప్గ్రేడ్ చేయించమని చెప్పి తమ ద్వారా మనవి చేస్తూ ఉన్నా. మన సింగరేణి మండలం బొగ్గు బావులు పుట్టిన మండలం, ఆ మండలంలో కూడా 30 పడకల హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయించమని తమ ద్వారా మనవి చేస్తూ ఉన్నా. అధ్యక్ష, వైరా నియోజకవర్గం వైరా మండలం హెడ్ క్వార్టర్ కొత్తగూడెం, ఇటు ఖమ్మానికి సెంటర్ కేంద్రంగా ఉంటుంది అధ్యక్ష. అక్కడ 100 పడకల హాస్పిటల్ని ఓపెన్ చేయించమని చెప్పేసి, మంజూరు చేయించమని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా అక్కడ పూర్తిగా చుట్టుపక్కల గిరిజన ప్రాంతం, పల్లెటూళ్ళు, గ్రామాలతో కూడిన నియోజకవర్గం. దానికి అధ్యక్ష, ఇంటర్నేషనల్ పాఠశాల, అగ్రికల్చర్ కాలేజీ, ఏజీబీఎస్సి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఐటీఐ, నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ తమ ద్వారా యూత్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇవన్నీ కూడా తమ ద్వారా మంజూరు చేయిస్తే అంత గ్రామీణ ప్రాంతం ప్రజలు, గిరిజనులు, హరిజనులు, బీసీ వర్గాలు, అక్కడ గతంలో ఐటీడీఏ ఉండే అధ్యక్ష, ఐటీడీఏ ఉండే, ఎస్సీ కార్పొరేషన్ ఉండే, వీరన్నిటి ద్వారానే ఆ ప్రభుత్వాల ద్వారానే ప్రజలకు అందుబాటులో ఉండేవి. కానీ అక్కడ ఈ గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఐటీడీఏలు మొత్తం పక్కన పడేసినాయి, ఎస్సీ కార్పొరేషన్ పక్కన పడేసింది, యువకులకి ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ రోజు రైతులకి కరెంటు, మోటార్లు, బావులు అన్నీ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తమ ద్వారా మరే చేసుకుంటా పోడు ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రైతులకి పోడు పట్టాలు ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా ఐటీడీఏల ద్వారా బోర్లు వేయించి కరెంట్ ఇప్పియాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మాకు సింగరేణి కాలనీ, సింగరేణి పుట్టిన గడ్డ, సింగరేణి ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేలా తమ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. సార్, గౌరవ సభ్యులు చెప్పినవన్నీ నోట్ చేసుకోండి అధ్యక్ష. ఐటీడీఏకి సంబంధించి కూడా ఎల్లుండి అంటే 18th రోజు అక్కడ భద్రాచలంలో మీటింగ్ పెట్టాం. మా గౌరవ డిప్యూటీ సీఎం గారు మేమంతా కలిసి, దాంతోపాటు మిగతా చెప్పిన సమస్యలు కూడా సంబంధిత శాఖకు పంపించి పోడు భూముల సమస్య కానీ, వారికి రైతులకు ఏ విధంగా బోర్ మోటార్ గతంలో చేసినో అవన్నీ కూడా సంబంధిత శాఖ మంత్రి గారికి పంపించడం జరుగుతుంది. గౌరవ మదన్ మోహన్ రావు గారు. అధ్యక్ష